వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నాను. మరొకసారి అద్భుతమైన వాగ్దానాన్ని ఇర్మియా ప్రవచన గ్రంథంలో నుండి మనం ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఈ ఉదయము దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయం మనం జాగ్రత్తగా గ్రహించాలి, ఆలోచించాలి. ఈ భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, కింగ్స్ ఇనిషియేటివ్, రాజు యొక్క చొరవ. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ప్రేమించేదాకా ఆయన ఆగేవాడు కాదు, వేచి ఉండేవాడు కాదు. ఆయనే మొదటి అడుగు వేసి మనల్ని ప్రేమించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి మరలా కనాను దేశాన్ని వచ్చేంత వరకు ఆయన వేచి ఉండట్ల, ఆయనే చొరవ తీసుకొని కనానులకి వారందరినీ నడిపిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం గ్రహించవచ్చు. కొన్నిసార్లు మన జీవితాలు దూరంగా ఉన్నప్పటికీ దేవుడు మనకు దగ్గరగా వస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. అందుకే మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నోన్ లవ్, ఎరిగిన ప్రేమ. అది ఎలాంటి ప్రేమ అని మనం ఆలోచన చేస్తే, నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఇది వ్యక్తిగతమైన ప్రేమ, లోతైన ప్రేమ. మానవుని ప్రేమ కన్నా కూడా చాలా శక్తివంతమైన ప్రేమ అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో, నేను నిన్ను నా అరచేతిలో చెక్కుని ఉన్నాను. ఆయన మనల్ని కంటిపాపలాగా చూసుకునేవాడు, అరచేతిలో ఉంచుకొని మనల్ని భద్రపరిచేవాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాను అన్నది మాటలతో కాక కార్యములతో ఆయన చూపించేవాడుగా మనకు కనిపిస్తూ ఉంది. మూడో విషయం, కైండ్ హార్టెడ్ కమిట్మెంట్, హృదయపూర్వకమైన నిబద్ధత. ఒక మంచి తీర్మానాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. శాశ్వతమైన ప్రేమతో. ఎందుకు కైండ్ హార్టెడ్ కమిట్మెంట్? దేవుని కమిట్మెంట్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మానవ ప్రేమ మారొచ్చు కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. అందుకే దాన్ని శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ అన్న వాక్యము మనకి కళ్ళు తెరిచి చూడాల్సిన వాక్య భాగం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. కొన్నిసార్లు కాలానికి అనుగుణంగా ప్రేమలు మారిపోవచ్చు, డబ్బులకి అనుగుణంగా ప్రేమలు మారవచ్చు, పరిస్థితులకి అనుగుణంగా ప్రేమలు మారవచ్చు. కానీ దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ, అది ఎప్పటికీ మారని ప్రేమ. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కైండ్నెస్ దట్ డ్రాస్, ఆకర్షించే దయ. ఎలాగూ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, విడువకని ఎడల కృప చూపుచున్నాను. ఆయన మన పట్ల కృప చూపించేవాడు. ఆయన కృప మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని ఆకర్షించి లాక్కొని వస్తుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. గొర్రెల కాపరి గొర్రెలను సున్నితంగా ఆయన చెంతకు చేర్చినట్లుగా ప్రేమతో మనలందరినీ ప్రభు దగ్గరికి ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమతో మనల్ని ఆయన మరిపింపజేస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి శాశ్వతమైన ప్రేమతో, నిత్యత్వ ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.